నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. సెప్టెంబర్ 23, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ రోజు వారి యొక్క రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఆ గ్రహాల యొక్క ప్రభావము మీ యొక్క పనుల్లో డెవలప్మెంట్ గ్రోత్ కనబడుతుంది, మెరుగుదల కనబడుతుంది, ఆర్థిక పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది, మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగే అవకాశం ఉంది. స్నేహితుల సహాయ సహకారాలు, పెద్దల యొక్క ఆశీస్సులు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. తదుపరి మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పారాయణ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ ఒకసారి కానీ 3 సార్లు కానీ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థిక లాభాలు, వ్యాపారంలో కొత్త అవకాశాలు, వ్యాపారంలో లాభాలు, దీంతో పాటు భాగస్వామ్య వ్యాపారం కలిసి వచ్చేటట్టుగాను, కుటుంబంలో సంతోషంగా ఉండడంతో పాటు వివాహం సంబంధించిన కానీ లేదా ఏదైనా ఒక శుభవార్త కానీ శుభకార్యాలకు సంబంధించి కానీ ఈరోజు సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. స్థిరచరాస్తుల విషయంలో చూసినట్టయితే కనుక కొంత వాయిదా పడే అవకాశాలు కూడా ఈ రోజుకి కనబడుతున్నాయి. అయినప్పటికీ కంగారు పడకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారికి తెల్లని పువ్వులు ఈరోజు ఇంట్లో సమర్పించడం కానీ, అంటే ఇంట్లో పూజ చేసుకోవడం కానీ, లేదా అమ్మవారికి దేవాలయంలో మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక ధనపరమైన ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి, అధికారుల యొక్క అనుకూలత ఈరోజు తక్కువగా ఉండబోతోంది. అంటే అధికారులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. మానసికంగా అశాంతి, ఆందోళన, కొంత గడబిడ గాబరాగా ఉండడము, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు అంతగా కలిసి రాని స్థితి కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారాలు ఈరోజు అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ, అక్కడ దీపం పెట్టడం కానీ చేసినట్టయితే, ఆ ప్రాంగణంలో అమ్మవారికి నెయ్యి దీపం పెట్టినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఓం దుమ్ దుర్గాయ నమః, మనకి ఎలాగ దసరా నవరాత్రులు కాబట్టి ఈ రోజు అమ్మవారిని మరింత విశేషంగా కనుక పూజ చేసుకున్నట్టయితే గ్రహచార రీత్యా, గోచార రీత్యా, మీ జాతక రీత్యా కూడా మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. నమస్తే.